ప్రతిరోజు కష్టపడుతున్నా ఏదో వెలితి. ఎంత ప్రయత్నించినా విజయం చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోతోందా? నీవు కోరుకున్న జీవితం నీ నుంచి దూరంగా ఉందని అనుకుంటున్నావా? లేదా నీ భయాలే దానిని దూరం తోసేస్తున్నాయా? ఒక్క నిమిషం, ఈ కథ పూర్తయ్యేలోపు నీ ఆలోచన, నీ సమాధానం రెండూ మారిపోతాయి. హిమాలయాల కొండల్లో మంచు తెరల మధ్య ఒక చిన్న ఆశ్రమం. అక్కడ గాలి కూడా ఎంతో నిశ్శబ్దంగా, పవిత్రంగా ఉంటుంది. ఆ ఆశ్రమంలో ఆనంద్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో మునిగిపోయి ఉండేవాడు. బయట ప్రపంచం దృష్టిలో ఆనంద్ మంచివాడే, కష్టపడేవాడే. కానీ అతని మనసులో మాత్రం ఒకటే ప్రశ్న: నేను ఇంత నిజాయితీగా కష్టపడుతున్నా, డబ్బు నా దగ్గరికి ఎందుకు రావటం లేదు? నా తలరాత ఇంతేనా? మిత్రమా, ఆనందపడుతున్న బాధ ఈరోజు మనలో చాలా మందిది. మన కలలు నెరవేరక మనల్ని మనం తక్కువ చేసుకుంటూ రోజులు గడిపేస్తున్నాం. ఇలాంటి లోతైన విషయాలను మనం ఎవరితోనూ పంచుకోలేం. అందుకే మీ మనసును ప్రశాంతపరిచే ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు ఆనంద్ ఆశ్రమంలోని గురువుగారి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడు. గురువుగారు, ఈ ఆకర్షణ నియమం నిజమేనా? కేవలం ఆలోచనలతో జీవితం మారుతుందా? గురువుగారు చిన్నగా నవ్వి ఏమీ మాట్లాడకుండా ఒక అద్దాన్ని తీసుకొచ్చి ఆనంద్ ముందు పెట్టారు. ఆనంద్, ఈ అద్దం ముందు నిలబడి నువ్వు నవ్వితే అద్దంలోని నీ ప్రతిబింబం ముందే నవ్వుతుందా, లేక నువ్వు నవ్విన తర్వాత నవ్వుతుందా? ఆనంద్ ఆశ్చర్యపోయి, నేను నవ్విన తర్వాతే అద్దంలో నవ్వు కనిపిస్తుంది కదా గురువుగారు అన్నాడు. గురువుగారు మెల్లగా అన్నారు, నీ మనసే ఆ అద్దం ఆనంద్. నీ లోపల డబ్బు లేదు అనే భయం ఉంటే బయట నీకు సమస్యలే కనిపిస్తాయి. నీ లోపల నేను దేనికి పనికిరాను అనే లోపం ఉంటే అద్దం లాంటి ఈ ప్రపంచం నీకు అపజయాలనే చూపిస్తుంది. నీవు నవ్వకుండా అద్దంలో నవ్వు కనిపించటం లేదని బాధపడటం ఎంత అమాయకత్వమో, నీ ఆలోచనలు మార్చుకోకుండా జీవితం మారాలని కోరుకోవటం కూడా. ఆ మాటలు ఆనంద్ గుండెకు తగిలాయి. ఇప్పటి వరకు తను డబ్బు కావాలని కోరుకున్నాడే కానీ తన మనసులో మాత్రం నా దగ్గర డబ్బు లేదు అనే దారిద్ర్యాన్ని నింపుకున్నాడని అర్థమైంది. ఆ రోజు నుంచి ఆనంద్ ఒక చిన్న మార్పు చేశాడు. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు తన ఇబ్బందులను తలుచుకోకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఈ ఒక్క మాట అనుకునేవాడు: నాకు కావలసినదంతా సరైన సమయంలో చాలా సులభంగా నా దగ్గరకు వస్తుంది. కొన్ని నెలల తర్వాత ఆశ్చర్యకరంగా అతనికి ఒక చిన్న అవకాశం వచ్చింది. అది పెద్దది కాదు, కానీ అతనిలో పెరిగిన నమ్మకం వల్ల ఆ చిన్న అవకాశాన్ని పెద్ద విజయంలా మార్చుకోగలిగాడు. ఈ రాత్రి మీరు కూడా ఇదే చెయ్యండి. పక్క మీద పడుకున్నాక ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా గాలి పీల్చుకోండి. మీ మనసుతో ఇలా చెప్పండి: నేను ప్రశాంతంగా ఉన్నాను, నా జీవితంలోకి అద్భుతమైన అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇది కేవలం మాట కాదు, ఒక వైబ్రేషన్. మీరు ఎంత ప్రశాంతంగా నిద్రపోతే మీ సబ్ కాన్షియస్ మైండ్ అంత శక్తివంతంగా పనిచేస్తుంది. గుర్తుంచుకో, అద్దం నీ ముఖాన్ని మార్చదు, నువ్వు మారితేనే అద్దంలో మార్పు కనిపిస్తుంది. ఈ మాటలు మీకు నమ్మకాన్ని ఇచ్చాయని నేను నమ్ముతున్నాను. మీకు కూడా జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో నేను సిద్ధంగా ఉన్నాను అని టైప్ చేయండి. మీ పాజిటివ్ ఎనర్జీని ప్రపంచానికి చాటండి. శుభరాత్రి. మళ్ళీ రేపటి కథలో కలుద్దాం.